వెల్లుల్లిపాయలు మనం సమయం దొరికినప్పుడల్లా ఒలిచి ఒక డబ్బాలో ప్లాస్టిక్ కంటైనర్ కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు. కోడిగుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వాటికి పైపూతగా ఏదైనా వంట నూనెని మనము రాసి దానిని ఒక కంటైనర్ కానీ లేదంటే ఎగ్ ట్రేస్లో కానీ పెట్టుకున్నట్లయితే ఇవి 6 నెలలు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి. వర్షాకాలం మనం బట్టలు పెట్టుకునే అల్మారాల్లో మనం బట్టలు ఎంత శుభ్రంగా ఉతికి పెట్టుకున్నప్పటికీ సరిగ్గా ఆరకపోవడం వల్ల తేమ వల్ల వాసన వస్తుంది. ఆ వాసన పోవాలి అంటే మనము మల్లెపూలను కానీ లేదా జాజిపూలు, మర్వము, మాస్పత్రి వీటిల్లో ఏదో ఒక దానిని కొద్దిగా మన బట్టల ర్యాక్లో పెట్టినట్లయితే ఆ చెడు వాసన అనేటువంటిది పోయి మంచి సువాసనతోటి బట్టలు ఉంటాయి. ఏవైనా డీప్ ఫ్రైస్ చేసిన తర్వాత నూనెని బాండీ నుంచి లేదా పాత్ర నుంచి తీసిన తర్వాత ఆ పాత్రలో మనము రవ్వని వేయించి పెట్టుకుంటే మనకి రవ్వ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. ప్లస్ ఆ వేడిని ఉపయోగించుకోవచ్చు మనము. పైగా బాండీకి అంటినటువంటి నూనె మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఫ్రిడ్జ్లో మనము ఎక్కువ రోజులు తినే పదార్థాలు లేదా కూరగాయలు, పళ్ళు నిల్వ ఉంచడం వల్ల అవి పాడైపోయినప్పుడు ఒకలాంటి దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసనని పోగొట్టుకోవాలి అంటే బాగా మగ్గినటువంటి అరటి పళ్ళని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తీసివేయాలి. దీనివల్ల ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చెడు వాసన పోతుంది. కూరల్లో కానీ పప్పులో కానీ సాంబార్, రసం వీటిలో ఏటిలో అయినా ఉప్పు ఎక్కువ అయిపోయినప్పుడు పొరపాటున మనం దాన్ని తినలేము. అలాంటప్పుడు ఉడకబెట్టినటువంటి బంగాళాదుంపల్ని చిదిమి కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ ఆ కూరలో లేదా పప్పులో వేసినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి ఉప్పుని ఈ బంగాళాదుంప ముక్కలు పీల్చేసుకుంటాయి. దానివల్ల కూర టేస్టీగా అవుతుంది, ఉప్పు తగ్గుతుంది. పప్పు నానబెట్టుకోవటానికి ఎక్కువ సమయం లేనప్పుడు లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు 1 గంటలోపే మనకు పప్పు నానాలి అంటే దానిని వేడి నీళ్ళల్లో నానబెట్టి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలిపినట్లయితే పప్పు చాలా తొందరగా నానిపోయి మన దోశ, వడలకి రెడీ అయిపోతుంది. మనం ఒక్కొక్కసారి తోడు పెట్టినా సరే పాలు, పెరుగు తోడుకోవు. అలాంటప్పుడు పచ్చిమిరపకాయ తొడిమలని ఆ పాలల్లో వేసినట్లయితే పెరుగు చక్కగా తొందరగా తోడుకుంటుంది. బట్టల అల్మారాల్లో చెడు వాసన లేదా నాఫ్తలిన్ ఉండలు లేదా పాత బట్టలు ఎక్కువ రోజులు ఉంచడం వల్ల ఒకలాంటి దుర్వాసన వస్తుంది. అది పోవాలి అంటే మనము ఒక చిన్న బౌల్లో బేకింగ్ సోడాని వేసి ఒక 2-3 రోజుల పాటు ఉంచినట్లయితే ఆ చెడు వాసన అంతా పోతుంది. దాని తర్వాత మనం ఏదన్నా రిఫ్రెషనర్ని లేదా సుగంధ ద్రవ్యాన్ని మనము అల్మారాలో ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో వచ్చే దుర్వాసనని పోగొట్టడానికి కూడా బేకింగ్ సోడాని ఉపయోగించవచ్చు. ఒక బౌల్లో బేకింగ్ సోడాని వేసి ఫ్రిడ్జ్లో 1 రోజంతా ఉంచినట్లయితే ఫ్రిడ్జ్లో ఉన్న దుర్వాసన అంతా పోతుంది.